గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కొనసాగుతున్న 33వ రాజీవ్ సద్భావ యాత్ర ఆదిలాబాద్కు చేరుకుంది. ఆగస్టు 9న పెరంబదూరులో మొదలైన యాత్ర ఈ నెల 20న న్యూఢిల్లీలోని రాజీవ్ గాంధీ సమాధి వీర్ భూమికి చేరుకుంటుంది. ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిన్న రాత్రి యాత్రికులు బస చేశారు. ఉదయం క్యాంప్ ఆఫీసు ఆవరణలో జెండా ఊపి యాత్రను ప్రారంభించి యాత్రికులకు వీడ్కోలు పలికారు. राजीव गांधी ज्योति यात्रा भारत रत्न स्वर्गीय माजी प्रधानमंत्री देशानिकी ఐటీ విప్లవం టెలికాం విప్లవం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు 1991లో టెర్రరిస్ట్ అటాక్లో ప్రాణాలు కోల్పోయి దేశాన్ని ఎంతో తీవ్ర నష్టం జరిగింది దేశానికి ఆయన మరణం వల్ల. అలాంటి గొప్ప నాయకుడి పేరు మీద ఈరోజు కర్ణాటక నుంచి అన్ని ప్రాంతాల నుంచి పెద్దలు దొరైస్వామి గారు మిగతా అందరి పెద్దల సమక్షంలో శ్రీనివాసప్ప గారు వీరందరి ఆధ్వర్యంలో న్యూఢిల్లీ వరకు రాజీవ్ గాంధీ జ్యోతి యాత్ర జరపడం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది, స్ఫూర్తి చెందుతా ఉంది. ఇట్స్ అన్ ఇమెన్స్ ప్లెజర్ టు రిసీవ్ all the dignitaries who are participating in Rajiv Gandhi Jyoti Yatra. We are so humbly welcome all the teammates of Rajiv Gandhi Jyoti Yatra. They will be reaching Rajiv Gandhi's Veer Bhumi on August 20 and Rajiv Gandhi Jayanti, birthday of Rajiv Gandhi ji, a great Prime Minister who served the nation, the dedication, humbleness, who is the father of telecom revolution in India, father of information